ఎయిర్బస్ A320 విమానం వాణిజ్య విమానయానంలో ఫ్లై బై వైర్ సాంకేతికతను పరిచయం చేసిన మొట్టమొదటి విమానం. దీని నియంత్రణ వ్యవస్థ ఎక్కువగా కంప్యూటర్లపైన, సాఫ్ట్వేర్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త సాంకేతికత భద్రతను పెంచినప్పటికీ సాఫ్ట్వేర్ లేదా ఎలక్ట్రానిక్ లోపాలపై ఆధారపడటం కొన్ని తీవ్రమైన ప్రమాదాలకు దారితీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆందోళన రేకెత్తింది. ఈ నేపథ్యంలో A320 విమానాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ లోపం సమస్యపై భారతీయ ఎయిర్లైన్స్ కీలక అడుగులు వేశాయి. సాఫ్ట్వేర్ కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన ఆటంకాలు, ఆలస్యంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సన్ స్ట్రోక్ కారణంగా విమానంలోని కీలకమైన ఎలివేటర్ అండ్ ఎయిలరాన్ కంప్యూటర్ డేటాలో లోపాలు తలెత్తవచ్చని ఎయిర్బస్ గుర్తించడంతో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ తక్షణమే ఈ లోపాన్ని సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎయిర్బస్ 55 ఏళ్ల చరిత్రలో అత్యంత పెద్ద సాఫ్ట్వేర్ రీకాల్ చర్యలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్లకు చెందిన 338 A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్లు అత్యవసరమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు తమ విమానాలను వేగంగా అప్డేట్ చేశాయి. 200 A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తయిందని, అన్ని విమానాలకు తాజా కాన్ఫిగరేషన్ను జోడించామని ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో కృషి చేసిన తమ ఇంజనీర్లకు ధన్యవాదాలు తెలిపింది. ఎయిర్ ఇండియా కూడా తమ A320 విమానాల్లో 90% మేర నవీకరణ పూర్తయిందని ఎక్స్ ద్వారా వెల్లడించింది. DGCA ప్రకటన ప్రకారం ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 80% A320 విమానాల్లో మార్పులు, చేర్పులు పూర్తయ్యాయని, ఇక సర్వీసులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. సాఫ్ట్వేర్ అప్డేట్ సాపేక్షంగా 2 గంటల్లో పూర్తవుతున్నప్పటికీ పాత మోడల్ విమానాలకు హార్డ్వేర్ మార్పులు కూడా అవసరమై వాటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ అత్యవసర చర్య ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాలను నిలిపివేయడానికి లేదా ఆలస్యం చేయడానికి దారితీసింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానం 296 1988, 1990, 2000 సంవత్సరాల్లో ప్రమాదాలకు గురైంది. 2015లో విమానం కో-పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని ఫ్రెంచ్ ఆల్ప్స్లో కూల్చివేశాడు. ఇక అక్టోబర్ 30, 2025 జెట్ బ్లూ సంఘటనతో ఫలితంగానే తాజా సాఫ్ట్వేర్ లోపం బయటపడింది. మెక్సికోలోని కాన్క్యూన్ నుంచి న్యూయార్క్ వెళుతున్న జెట్ బ్లూ విమానం పైలట్ ప్రమేయం లేకుండానే అకస్మాత్తుగా ఎత్తు తగ్గింది. దీనివల్ల 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన దర్యాప్తులో ఇంటెన్స్ సౌర వికిరణం కారణంగా విమానం ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్లోని డేటా పాడైపోయే అవకాశం ఉందని తేలింది. ఈ కారణంగానే ఎయిర్బస్ ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ అప్డేట్కు ఆదేశించింది. తాజా అప్డేట్లు ప్రపంచవ్యాప్తంగా విమానయాన భద్రతను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.